వస్తున్నా. హలో, కట్ అయిపోయింది. అది నా పర్సనల్ ఫోన్, ఎత్తామంటే తిథి తీస్తా. వెధవ జీవితం బొత్తిగా ప్రైవసీ లేకుండా పోతోంది. ఇల్లు తగలబోయేటప్పుడు మోగే ఫైర్ ఇంజిన్ గంటలకి ఈ ఏదో ఫోన్ రింగులకి బొత్తిగా తేడా లేకుండా పోతోంది. ఎవరిది మిస్డ్ కాలు? అమ్మో భీమశంకరం! అమ్మో భీమశంకరం చేత బాబోయ్ భీమశంకరం అనిపిస్తారు. అలాగే కూర్చుంటానులే, వచ్చాక కూర్చోక చస్తారా? నువ్వు కూడా కూర్చొని తగలడు. అయ్యా బస్సు దిగిన తర్వాత అసలు ఆఫీసులో ఈ పిచ్చి శాస్త్రి గారు రామశాస్త్రి సార్ ఏదో వచ్చేవయ్యా, మధ్యలో అడ్డం రాకు, రోజు దెబ్బతింటుంది. కూర్చో. అసలు ఆఫీసులో ఉన్నాడా లేదా అని ఫోన్ చేస్తే ఎత్తడేమిటయ్యా? ఆఫీసులో సమర్థమైన చెట్టగుండను దాచుకుని ఏమైనా అనుభవిస్తున్నావా? నువ్వు అసలే ముదిరిపోయిన బెండకాయ లాంటి బ్రహ్మచారివి. ఎప్పకైనా దుగుదు తల కొట్టుకుని చాలకయ్యా. మా అమ్మాయి పెళ్లి అయ్యాక దద్దుగానే మాత్రానికి వస్తారటండి. అవతల 10 మంది పెళ్లి చేయవలసిన వాళ్ళు ఉన్నారు. అందులో నా పర్సన్ కూడా ఉందనుకోండి. ఇదిగో ఈ లక్ష్మీపతిని లైన్ లో పెట్టాను. మీ చిన్నమ్మాయిని మాత్రమే చేసుకుంటానట. తర్వాత ఫోన్ కల్పిస్తాను, మిగతా విషయాలు మీరు మాట్లాడుకోవాలి. అలాగే. హలో అయ్యా లక్ష్మీపతి గారు, ఎదురుగా భీమశంకరం గారు ఉన్నారు. ఇదిగో మీరే స్వయంగా మాట్లాడుకోండి. హలో, I'm Lakpachi from UK. బాబు నా పేరు భీమశంకరం. నమస్తే. Who is Babu? I'm Lakpachi from UK. ఏం పార్టీ? అబ్బో ఆ పార్టీ ఏమిటయ్యా చెక్క పెట్టేలాగా? లక్షణంగా లక్ష్మీపతి అని పేరు పెట్టుకుని పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి. ఏదో ఫోటోలో కుర్రాడు బాగానే ఉన్నాడు అనుకున్నాను గాని బొత్తిగా వాక్శుద్ధున్నట్టు లేదే. థ్యాంక్స్ మామ్ గారు. ఆయాసం కూడా అప్పుడప్పుడు మంచి పని చేస్తుంది. డైరెక్ట్ గా లైన్ లోకి వచ్చేద్దాం. కట్నంతో చెప్పండి. డైరెక్ట్ గా రంగంలోకి వచ్చేసాడు. ఎంతైనా ఎన్ఆర్ఐ కదా, ఫాస్ట్ యమ ఫాస్ట్. బాబు 3 3 ఆడపడుచు లంచనం కాదండి, నా రెమ్యునరేషన్ అడుగుతున్నాను. అంటే ఆడపడుచు కూడా ఉందా? ఒక్కరు కాదు, 5 ఆంటీలు. అబ్బో సరే నువ్వే చెప్పు. 15. అమ్మో సారీ 5. కొంచెం ఎక్కువగానే ఉంది బాబు. 4. ఇది చూడండి, నేను ఒక మాట చెప్తాను. 3.5 ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ టాక్సెస్. ఓకే ఓకే. 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ రామశాస్త్రి గారికి ఇవ్వండి. అలాగే ఫోన్ కూడా ఇవ్వండి. ఇవ్వండి. హలో హలో రామశాస్త్రి గారు, 1 లక్ష రూపాయలు తీసుకోండి. అలాగే. ఓకే అయ్యా ఇదిగోండి 1 లక్ష రూపాయలు అడ్వాన్స్. సోమవారం నిశ్చితార్థానికి వచ్చేయండి. మళ్ళీ పెళ్లి చూపులు, వాడు పచ్చి బదులు, వాళ్ళు సీట్స్ మింగడాలు ఇవన్నీ వద్దు. నేను బయలుదేరుతున్నాను. ఇదిగో ఈ ఫోటో తీసుకెళ్తున్నాను. ఇంట్లో ఆడవాళ్ళు చూసి చావాలి కదా. అలాగే.